नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की इंतहाई ज़रूरी अहम ख़बर के साथ आपके रूबरू हाजिर है। ख़बर यह है कि आज साबिक़ वज़ीर आला YSRCP के सरबराह YS जगन मोहन रेड्डी का बर्थडे करनूल में बड़े पैमाने पर मनाया गया। इस मौके पर साबिक़ रुकन असम्बली करनूल SV मोहन रेड्डी व ज़िला सदर YSRCP SV मोहन रेड्डी, SV मनोहर यक्का, इसी तरीके से मेयर और कारपोरेटर्स अहमद अली ख़ान YSRCP सिटी प्रेसिडेंट ने बड़े पैमाने पर केक काटकर YS जगन मोहन रेड्डी का बर्थडे सेलिब्रेट किया। उनके मुजस्सिमा जो SBI सर्किल कहलाता है वहाँ पर उनके मुजस्सिमे को फूल मालाएँ पहनाई और जय जगन के नारे लगाए गए। इस मौके पर ब्लड डोनेशन कैंप भी मुनक़िद किया गया और गरीबों को साड़ियाँ भी तकसीम की गई। अहमद अली ख़ान ने बताया कि YS जगन मोहन रेड्डी एक बेहतरीन कायद है जिसे दुनिया भुलाई नहीं जाती और एक ऐसे शख्सियत है जिनके कारनामे पूरी दुनिया में जारी हैं, चर्चे जारी हैं और उनके दौर इक़्तिदार में हर तबके को कामयाबी मिली। इस मौके पर बड़े पैमाने पर जो है लोगों ने जो है उनके खिदमात जो पिछले 5 साल जब वो दौर इक़्तिदार में रहे उन्हें याद किया और कहा कि अब इस दौर में वो तमाम जो है स्कीमात को डाइल्यूट किया गया है, यानी कमज़ोर कर दिया गया है और सही तौर पर तेलुगुदेशम पार्टी के दौर इक़्तिदार में वो स्कीमात हासिल नहीं हो रहे हैं। आप देखिए ये ख़ुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। మూడవ జన్మదినం సందర్భంగా కర్నూలులో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే కార్యకర్తలు రాష్ట్ర జిల్లా నగర పార్టీ వివిధ స్థాయిలలో ఉన్నటువంటి నాయకులు అలాగే నగరాధ్యక్షులు గారు, మాజీ శాసనసభ్యులు, నగర KDCC బ్యాంక్ మాజీ చైర్మన్, కార్పొరేటర్లు, మహిళా నాయకురాళ్ళు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 నెలల్లో 3 సంవత్సరాలలో 2 సంవత్సరాలు కరోనాలో పోయింది. 3 సంవత్సరాలలో ఆయన చేసినటువంటి సేవలు ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సచివాలయ వ్యవస్థ ద్వారా 15,000 సచివాలయాలలో 8,000 సచివాలయాలు బిల్డింగ్లు పూర్తి చేశారు. 38,000 స్కూళ్ళు 11,000 కోట్లతో ఖర్చు పెట్టడం జరిగింది. ఆర్పీకే సెంటర్లు 6,000 ఆర్పీకే సెంటర్లు పూర్తి చేయడం జరిగింది. 7,000 హెల్త్ క్లినిక్లు పూర్తి చేయడం జరిగింది. 3,000 డిజిటల్ లైబ్రరీలు పూర్తి చేయడం జరిగింది. ఉద్యోగాల విషయానికి వస్తే పర్మనెంట్ ఉద్యోగాలు 2,31,000 పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తే కాంట్రాక్ట్ బేస్లో 43,000 ఉద్యోగాలు, అవుట్సోర్సింగ్లో 3,73,000 ఉద్యోగాలు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా 2,60,000 ఉద్యోగాలు, అంటే దాదాపుగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి 10 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి కల్పించడం జరిగింది. అలాగే పరిశ్రమల ద్వారా, కొత్త పరిశ్రమల ద్వారా 28,92,000 ఉద్యోగాలు కల్పించడం, అలాగే MSMEల ద్వారా 6,85,000 మందికి ఉద్యోగాలు, వైఎస్ఆర్ చేయూత ద్వారా 18,34,000 మందికి వాళ్లకు ఉపాధి అవకాశాలు కల్పించడం అయితేనేమి, 5 పోర్ట్స్, తర్వాత 10 ఫిషింగ్ హార్బర్లు, తర్వాత 6 ఫిష్ ల్యాండ్స్ ద్వారా 20,000 కోట్లతో దాన్నంటిని కూడా పూర్తి చేయడం జరిగింది. 17 మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చి దాంట్లో 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి 5 మెడికల్ కాలేజీలు రన్నింగ్లోకి వచ్చాయి. ఉద్దానం కిడ్నీ సెంటర్ కూడా పూర్తి చేసి అక్కడ హాస్పిటల్ నిర్మించడం జరిగింది. తర్వాత వాహనాలు తీసుకుంటే
జిల్లా పెట్రోలింగ్ వెహికల్స్ దాదాపుగా 160 తీసుకుంటే వెటర్నరీ అంబులెన్సులు 340, హార్వెస్టర్స్ 460, క్లీన్ ఆంధ్రప్రదేశ్ కింద 520 వెహికల్స్, 1100 అంబులెన్సులు, 6223 రైతుల కోసం ట్రాక్టర్లు, అలాగే చెత్త సేకరణకు 4075 వెహికల్స్, రేషన్ బియ్యం పంపిణీ కోసం 9260 వెహికల్స్ ద్వారా 25,000 మందికి ఉపాధి కల్పించడం జరిగింది. అదే కాకుండా వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, ఇంగ్లీష్ మీడియం, అలాగే 8వ తరగతి చదివేటువంటి పిల్లలందరికీ ట్యాబ్స్ ఇవ్వడం, వైఎస్ఆర్ లా నేస్తం, జగనన్న చేదోడు, అగ్రిగోల్డ్ బాధితులకు మత్స్యకార భరోసా, వైఎస్ఆర్ వడ్డీ పథకం, ఆర్టీసీ 50,000 మంది పనిచేసేటువంటి ఆర్టీసీ విలీనం, అర్చకులు, ఇమాములు, మౌజన్లకు వాళ్ళందరికీ గౌరవ వేతనం, కంటి వెలుగు, వైఎస్ఆర్ ఆసరా, చేయూత, వైఎస్ఆర్ బీమా, జగనన్న తోడు, గ్రామ వార్డు సచివాలయాలు, అలాగే వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీల ద్వారా జలకళ, వైఎస్ఆర్ 0 వడ్డీ కార్యక్రమం, అలాగే ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ పెన్షన్ కానుక. ఇవన్నీ కాకుండా రైతుల కోసం ఉచిత పంటల బీమా ద్వారా 700-802 కోట్లు, ఇన్పుట్ సబ్సిడీకి 3,862 కోట్లు, రైతు భరోసాకు 34,268 కోట్లు, ఉచిత విద్యుత్తుకు సబ్సిడీకి 43,744 కోట్లు, ఆక్వా విద్యుత్ సబ్సిడీకి 3,480 కోట్లు, సీడ్ సబ్సిడీ 1,380 కోట్లు, ఫీడ్ సబ్సిడీ 1,700 కోట్లు, పంటల కొనుగోలు కోసం 7,750 కోట్లు. జగనన్న పథకాలు చదువుతుంటే ఆయాసం వస్తుంది. అంటే సగం చదివితే ఆయాసం వచ్చింది, పూర్తి పథకాలు చదివితే కింద పడిపోతాం. 3 సంవత్సరాలలో ఇన్ని కార్యక్రమాలు, ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి, చదివేదానికి ఆయాసం వస్తుంది. కాబట్టి ఇన్ని పథకాలు 3 సంవత్సరాలలో ఇంప్లిమెంట్ చేసేటువంటి నాయకుడు భారతదేశంలో ఎవరన్నంటే ఛాలెంజ్ చేస్తున్నాం. 6,50,000 ఉద్యోగాలు, 2,60,000 మందికి ప్రభుత్వం ద్వారా ఉపాధి కల్పించినటువంటి నాయకుడు భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాలలో. కాబట్టి ఈరోజు ఆయన గురించి మాట్లాడేటువంటి అర్హత ఎవరికి లేదు. ఈరోజు మా జగనన్న పుట్టినరోజు, ఎవరిని విమర్శించదలుచుకోలేదు. జగనన్న పుట్టినరోజు సందర్భంగా వాళ్ళని వదిలేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ చేతగానితనాన్ని చెప్పాలంటే చాలా ఉన్నాయి. అవి కూడా ఒక ఆయాసం వచ్చాయి. వాళ్ళు ఎగురగొట్టేటివి, నిరుద్యోగ భృతి అయితేనేమి, మహిళలకు 1,500 ఇస్తాడు నెలకు, అదైతేనేమి, 18 సంవత్సరాలు దాటిన మహిళలందరికీ 1,500, 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ బీసీ మైనార్టీలకు 4,000 పెన్షను, తర్వాత మహిళలందరికీ 3 సిలిండర్లు, రైతులకు రైతు భరోసా కింద ఇస్తానన్నటువంటి 20,000. ఇట్లా వాళ్ళు ఎగురుకొట్టినట్టు చాలా ఉన్నాయి. కానీ జగనన్న పుట్టినరోజు మేమందరం సంతోషంలో ఉంటాం. ఇది జగనన్న పుట్టినరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పండగ కాదు, ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇంటింటా జరుపుకునేటువంటి పండగ. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇన్ని మేళ్ళు జరిగినాయి. ఇన్ని మేళ్ళు చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరు లేరు. జగనన్నకు ఇంకా ప్రజలకు సేవ చేసే శక్తిని, మళ్ళా ముఖ్యమంత్రి అయ్యి ప్రజలందరి రాష్ట్రాన్ని నా భవిష్యత్తు లెవెల్లో ముందుకు తీసుకుపోయే శక్తిని భగవంతుడు ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ జగనన్నకు 53వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.